అందరికీ నమస్కారం. జై భవానీ, జై గాయత్రి మాత. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా భావించి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో దాని భావ అర్థాలతో చక్కగా ఈరోజు పారాయణం చేసుకుందాం. జై భవానీ, జై గాయత్రి మాత. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మంగళా స్తోత్రములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములను ధరించినట్టు విష్ణువు వల్లే జగమెల్లను వ్యాపించినట్టు, చంద్రుని వల్లే స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టు, 4 చేతులు కలిగినట్టు, శాంతిగల ముఖమును కలిగినట్టు గణపతిని సకల విఘ్నములు నివారించుట కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠ మహామునికి మనముడైనటువంటి శక్తి మహామునికి మనముడైనట్టు, పరాశర మునికి పుత్రుడైనట్టు, సుఖమహర్షికి జనకుడైనట్టి, నిర్మలుడై నెట్టి తపమును ధనరాశి కలిగిన వ్యాసుల వారికి నమస్కరించుచు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైన వ్యాసుల వారికి కొరకును, వ్యాసరూపంతోనున్న విష్ణువు కొరకును, వేదములకు గని అయిన వాని కొరకు నమస్కారం. వశిష్ఠుణ్ణి వంశమందు జన్మించినటువంటి వ్యాసునికి నమస్కారములు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సతైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వికారరహితుడను, పరిశుద్ధుడును, శాశ్వతుడును, ఆత్మస్వరూపుడును, అన్ని రూపములు తానే ప్రకాశించు విష్ణువు కొరకు నమస్కారం. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. తనను ప్రేమతో స్మరించినంత మాత్రమున జీవుని మరణ రూపముగు సంసార బంధము నుండి విముక్తి గావింపగలవాడు శ్రీ మహావిష్ణువు. అతడు సర్వమును ఉద్భవింపజేయగలవాడు. ఆ స్వామికి నమస్కారము. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఓం సర్వవ్యాపి అయి ప్రకాశించు విష్ణువునకు నమస్కారము. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సత్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. ధర్మరాజు సమస్త ధర్మాల్ని పాపాలని పోగొట్టే ధర్మ రహస్యాల్ని అన్ని విధాలుగా విని తిరిగి సంతను మహారాజు కుమారుడైన భీష్ముని ఈ విధముగా ప్రశ్నించాడు. యుధిష్ఠిరువాచ అంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్చంతః ప్రాప్నుయుర్మన్నవా శుభం. ధర్మరాజు ఇలా అంటున్నాడు, లోకములో దేవుడనగా నేమిటి? ఒకటే అయిన ఉత్తమ గమ్యస్థానం ఏది? ఏ దేవుని స్తుతించుట వలను పూజించుచున్న మానవులు శుభాలని పొందుతారు? కో ధర్మ సర్వధర్మానాం భవతా పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అన్ని ధర్మాలలోనూ ఉత్తమమైన ధర్మం ఏదని నీ అభిప్రాయం? దేనిని జపిస్తూ జీవుడు జన్మ సంసార బంధనాల నుండి విముక్తిని పొందుతున్నాడు? శ్రీ భీష్మ ఉవాచ. భీష్ముడు చెప్తున్నాడు, జగత్ప్రభుం దేవదేవ అనంత పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితాతః. జగత్తునకు ప్రభువును దేవదేవుడును అనంతుడైన పురుషోత్తముని స్తోత్రము 1000 నామాలతో చేస్తూ జీవుడు దుఃఖాల్ని దాటి వెళ్తున్నాడు. తమేవ చార్చయా నిత్యం
భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంచ యజమానస్తమేవ చ. నాశనము లేనటువంటి అట్టి పురుషుని భక్తితో నిత్యము పూజించటం, ధ్యానించటం, స్తుతించటం, నమస్కరించటం చేస్తూ ఉంటే అతడు అన్ని దుఃఖాలను కూడా దాటిపోతాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువ నిత్యం సర్వదుఃఖాదిఘో భవేత్. 6 రకాలైన వికారాలు లేనివాడును, అంతటా వ్యాపించియున్న వాడును, సర్వలోక మహేశ్వరుడును, లోకాధ్యక్షుడును అయినటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటే జీవుడు అన్ని దుఃఖాలని కూడా దాటిపోతాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాదం మహాద్భూతం సర్వభూతాభవోద్భవం. బ్రహ్మజ్ఞానులకు హితుడును, అన్ని ధర్మాలను తెలిసినవాడును, జీవులకు కీర్తిని పెంచువాడును, లోకాధిపతియును, సత్యస్వరూపుడును అయి అన్ని ప్రాణుల యొక్క సంసారమునకు కారకమైనటువంటి అయి ఉన్నాడు. ఏష మే సర్వధర్మాన ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చే నర సదా. నరుడు హృదయ కమలమునందు ప్రకాశిస్తున్న వాసుదేవుణ్ణి ఎల్లవేళల భక్తితో స్తోత్రముల చేత అర్చన చేయుటయే అన్ని ధర్మాలలోనూ ఉత్కృష్టమైన ధర్మం అని ఆశయం. పరమం యో మహాతేజ పరమం యో మహాతపః పరమం యో మహద్బ్రహ్మ పరమం పరాయణం. ఏ దేవుడు పరమతేజము, ఏ దేవుడు గొప్ప యజ్ఞపకుడు, ఏ దేవుడు మహా ఉత్తమమైనటువంటి పరబ్రహ్మము, ఏ దేవుడు పరాయణము, అతడొక్కడే సర్వభూతములకును పొందదగిన స్థానం. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాయో వ్యయః పిత. ఎవడు పవిత్రముల లోపాల పవిత్రమును, మంగళమైన వానిలో మంగళమైన వాడును, మరియు దేవతలకును దేవుడు, సమస్త భూతములకు అవినాశి అయిన తండ్రియను నుగును అట్టివాడు లోకమునందు ఒకడే ఆ దేవుడు అని చెప్పబడుతున్నాడు. యతసర్వాణి భూతాని భవంత్యాయుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. సృష్టికాలము నందే వలన ప్రాణులన్నీయు నుత్పత్తి యొగుచున్నవో, మరలా ప్రళయం ముందు ఏ పరమాత్మంలో లీనమగుచున్నవో తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణో నామ సహస్రమే శృటు పాప భయాపహం. ఓ ధర్మరాజా, ఇట్టి లక్షణములతో కూడిన వాడును, లోకనాథుడును, నిర్లిప్తుడును, పాపములను భయమును వాడునగు ఆ విష్ణువు యొక్క సహస్రనామములను చెప్పెదను విను. యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరీగితాని తాని వక్షామి భూతయే. ఏ పేరులు గౌనములుగా నున్ననో, ఏవి ఋషుల చేత గానము చేయబడినవో, ఇట్టి ఊహింపనలనవి గాని ప్రభావములుగా దేవుని యొక్క 1000 పేర్లను పురుషార్థములు సిద్ధించుటకు చెప్పగలను. ఋషిన్నామ సహస్రస్య వేదవ్యాసో మహాముని ఛందోనుష్ఠుప్తదా దేవో భగవాన్ దేవకీ సుతః. సహస్రనామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి, అరుషఛందసు దేవకీ సుతుడైన భగవంతుడు దేవత. అమృతాంశోద్భావో బీజం శక్తిర్దేవకీనందనః త్రిసామహృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. అమృతాంశోద్భవం బీజము దేవకీనందనుడు శక్తి, త్రిసామ హృదయము శాంతి కొరకు సహస్ర మంత్రము వినియోగించబడుచున్నది. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపదేత్యాంతం నమామి పురుషోత్తమం. జయశీలుడును
విశ్వవ్యాపకుడును మహేశ్వరుడు అనేక రూపములు గల దానవులను సంహరించిన వాడును పురుషోత్తముడకు విష్ణుదేవునకు నమస్కారం చేయుచున్నాను. జై భవాని, జై గాయత్రి మాత. ఓం నమో నారాయణ.